హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము కోడిగుడ్డు ఉల్లికారం చేసుకుందాం రండి. దానికోసం ముందుగా ఎగ్స్ని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఉడికించుకున్నటువంటి గుడ్లను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మళ్ళీ మనము కూరను తయారు చేసుకుందాము. దానికోసం ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ గ్రేవీ నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేంత వరకు కాస్త సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము గరం మసాలా వేసుకుంటే కోడిగుడ్డు ఉల్లికారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్.